బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో జరిగిన జనసేన పార్టీ సమీక్ష సమావేశంలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలోనే కార్యకర్తలు వాగ్వాదానికి దిగి ఒకరినొకరు తోసుకున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కార్యకర్తలు ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. హరిప్రసాద్ క్షేత్రస్థాయిలో నేతలను కార్యకర్తలను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ నినాదాలు చేయడంతో సమావేశం కాస్త రసాబసగా మారింది. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కార్యకర్తలు ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే కార్యకర్తలను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జేజీరామ్ అందిస్తారు. జేజీరామ్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ శాలిని. తిరుపతిలో ఇవాళ ఉదయం 10 గంటల నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే జనసేనాని విస్తృత స్థాయి సమావేశం అంటే తిరుపతి, చిత్తూరు, మనం పక్కన ఉన్నటువంటి కడప, ఇంకొకటి నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశం అయితే ఒకటి నిర్వహించబడింది. దాదాపు 2-3 గంటల పాటు కూడా ఈ యొక్క సమావేశం అయితే జరిగింది. దీంట్లో ప్రధానంగా స్థానిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, నాయకులు ఎవరు దీంట్లో పాల్గొంటారు ఏంటి అంటే అధిష్టానం ఏ విధమైనటువంటి సలహాలు సూచనలు చేసింది, ఎలాంటి సేవలు ప్రజలకు అందించే వాళ్ళని అలాంటి వారిని గుర్తించి ప్రత్యేకంగా ఈ యొక్క స్థానిక ఎన్నికల్లో తన పార్టీ తరఫున పోటీ చేసే విధంగా ఏంటి అని ఆ యొక్క జనసేన ప్రారంభించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మనం జనసేన ఏదైతే ఈ యొక్క కార్యక్రమం చేపట్టిందో ఆ యొక్క హోటల్ బయట అయితే ఉన్నాము. ఇక్కడ భారీ ఎత్తున యొక్క వాహనాలన్నీ కూడా వచ్చాయి. దాదాపు 500 నుంచి 600 మంది జనసేన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. అంటే ప్రత్యేకించి మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క విస్తృత స్థాయి సమావేశంలో అయితే ఈ యొక్క కడప జిల్లాకు సంబంధించినటువంటి గుర్రప్ప ఒక కార్యకర్త తాను పూర్తిగా కూడా భావోద్వానికి గురి కావడం జరిగింది. అంతేకాకుండా కడప జిల్లాకు సంబంధించినటువంటి శ్రీనివాసులు, అదే విధంగా ఉమ్మడి చిత్తూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తమకు సంబంధించినటువంటి ఏ సమస్యనైనా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లితే పూర్తిగా కూడా దాన్ని తుడిచి పక్కన పెడుతున్నారనేటువంటి ఒక విషయాన్ని అయితే చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ ఏం జరుగుతోంది ఏంటి అనేటువంటిది పూర్తిగా కూడా అక్కడ వివాదాలకు పెద్ద ఎత్తున దారి తీసి కూడా మనకు చెప్పేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ యొక్క పార్టీకి సంబంధించినటువంటి పార్టీ యొక్క జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఏ మాత్రము కూడా కార్యకర్తలకు సంబంధించినటువంటి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటికి పెద్ద ఎత్తున స్పందించి వారు ఏవి కూడా చేయకుండా కూడా పక్కన పెట్టినటువంటి వ్యవహారం అయితే ఇక్కడ నడిచినట్టు కూడా మనకు తెలుస్తుంది. సుభాష్, ఇవాళ ఏం జరిగింది కార్యక్రమం ఇక్కడ? ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఒక కమిటీ చేశారు పవన్ కళ్యాణ్ గారు. రాయలసీమ కమిటీ వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 జిల్లాల నాయకులు, ఉమ్మడి జిల్లాలు, అటు కడప జిల్లా నుంచి చిత్తూరు ఉమ్మడి జిల్లా నుంచి అందరు నాయకుల్ని పిలిచి ఇక్కడ ఒక్కొక్కరికి ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళందరూ మాట్లాడమని చెప్పి అవకాశం ఇస్తున్నారు. అందరితో జరుగుతుంది. ప్రోగ్రామ్ బాగా జరిగింది. ఇప్పుడే జస్ట్ ముగించుకొని భోజనాలు కూడా అయ్యాయి. అంటే కడప జిల్లాకు సంబంధించిన ఏదో ఒక యుద్ధ వాతావరణం అయితే తీసుకొచ్చారనేటువంటిది అన్నారు. ఉంటది కదా సార్, మామూలుగా ఒక ఇంట్లోనే ఎవరో ఒకరు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఎవరో ఒక చిన్న చిన్న వాళ్ళు మాట్లాడిన వ్యక్తి గతంలో మా పార్టీలో లేని వ్యక్తి కూడా వేరే పార్టీలోంచి వెళ్ళిపోయి పార్టీ పెట్టి ఆయన సొంతంగా ఒక పార్టీని పెట్టి మళ్ళీ మొన్న జరిగిన సభ్యత్వాల్లో ఒక కీలక పాత్ర నేను పోషిస్తున్నానని చెప్పి కీలకంగా అక్కడ జరిగిన కొన్ని సభ్యత్వాలు చేయడం జరిగింది. ఆ సభ్యత్వాలని ఆధారంగా తీసుకొని
ఆయన కొంచెం ఇంపార్టెన్స్ అయితే ఇచ్చాము. ఆయన బాధ కూడా ఏంటంటే ఆయన మాట్లాడిన దాంట్లో కూడా నేను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎవరైతే అటు ఉమ్మడి జిల్లాలు రెండు జిల్లాల నుంచి జిల్లా నాయకులుగా వ్యవహరిస్తున్నారో, జిల్లా అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారో వాళ్ళు మా ఫోన్లు తీయడం లేదు. కనీసం కార్యకర్తలకు ఫోన్లు అందుబాటులో ఉండండి అనేది అనడం జరిగింది. ఇక్కడ ఏమైందంటే చిన్న వాతావరణంలో మా జిల్లా వాళ్ళని ఎందుకంటాం, మీ జిల్లా వాళ్ళని అనుకోండి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కొందరు నాయకులు మాట్లాడడం జరిగింది. అక్కడేం గొడవ ఏం కాదు, జస్ట్ మాట్లాడుకోవడమే, కొంచెం గట్టిగా మాట్లాడుకోవడం జరిగింది తప్ప ఏమీ లేదు. అంటే కడప శ్రీనివాసులను కావచ్చు, అదే విధంగా తిరుపతి పచ్చిపెట్టి హరిప్రసాద్ వీళ్ళిద్దరు కూడా అవసరం లేదనేటువంటిది అధిష్టానం వరకు తీసుకెళ్తామని కూడా చెప్పారు చేస్తానన్నారు. అందరూ అంటారు, కొందరు అందరి మాట. పవన్ కళ్యాణ్ గారికి ఎవరు గ్రౌండ్ లెవెల్లో కష్టపడ్డారు, ఎవరు వచ్చి ఇలా నాటకాలు ఆడతారు, ఎవరు వచ్చి రచ్చలు చేస్తారో అన్ని పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. ఆయన నిర్దేశాన్ని చేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు ఇంత మీడియాలో వచ్చి కళ్యాణ్ గారికి ఆయన దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. మేము వైసీపీ గవర్నమెంట్ లో ఉండి వైసీపీ వాళ్ళని ఒక మాట అంటే కూడా ఆయన ఇష్టం ఉండదు. అంటే చాలా క్రమశిక్షణతో ఉండాలి అనేటువంటి పద్ధతి కలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. మమ్మల్ని మమ్మల్ని తిడతారు, మీరు అలా మాట్లాడి ఉండకూడదు, ఇలా మాట్లాడి ఉండకూడదు, మీకు తెలుసు గతంలో నేను మాట్లాడున్నాను కానీ కూడా నన్ను పార్టీ ఆఫీస్ నుంచి అలా మాట్లాడకూడదు, మన సంస్కృతి అది కాదు, ఇలా మాట్లాడబట్టే వైసీపీ వాళ్ళని లోపల కూర్చోబెట్టారు కాబట్టి మన సంస్కృతి అది కాదు, మనం చాలా గౌరవంతో మాట్లాడాలి అని కూడా మమ్మల్ని ఎద్దేవా చేసినటువంటి విషయాలు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి బాలినేని కూడా రావడం జరిగింది. ఆయన సమక్షంలో ఇలాంటివి జరిగింది. ఇప్పుడు ప్రత్యేకించి అందరినీ పిలిపించి 1 to 1 ఆయన మాట్లాడతానని చెప్తున్నారు. ఖచ్చితంగా మాట్లాడుతున్నారు కూడా సార్. ఇప్పుడు అందుకే ఆయన ఒక మాట అన్నారు, మీరు ఎవరు బాధపడద్దండి, పవన్ కళ్యాణ్ గారు అందుకే పంపించారు ఇక్కడికి. నేనేదో పదవులు ఆశించి వచ్చినోడిని కాదు, నేను అక్కడ మంత్రి పదవినే కాలుతానని వచ్చాను, నేను అసలు వాళ్ళనే పట్టించుకోలేదు పదవిలో ఉన్నప్పుడే, కాబట్టి నాకు ఏ ఆశ లేదు, మీ అందరి వినే బాధ్యత నాది, నేను ఖచ్చితంగా అందరినీ ఏదైతే చెప్తారో అది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాను, మీ అందరికీ కార్యకర్తకు న్యాయం జరగడమే నా ముఖ్య ఉద్దేశం అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు రూమ్ లో కూర్చొని ప్రతి ఒక్క నియోజకవర్గంతో ఆయన ఇంటరాక్ట్ అవుతున్నారు. ఆకేపాటి సుభాష్ అంటే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆవిడ, అంటే పలు కీలక పదవుల్లో చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఏదో ఉందో దానికి సంబంధించి పూర్తిగా కూడా ఆమె మాట్లాడేటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిసారి ఆమె మీడియా ముందుకు వచ్చి తన యొక్క వాగ్దానం అంటే ఏదైతే ఉందో తన యొక్క వాయిస్ వినిపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. అంటే మొత్తం మీద జరిగినటువంటి ఆ ప్రక్రియ ఏదైతే ఉందో ఈ యొక్క జనసేన కార్యక్రమం అంటే నిన్నటి దినం మనం చూసుకున్నట్టయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా కొన్ని ఆ విషయాలు అయితే చెప్పడం జరిగింది. రానున్నటువంటి స్థానిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క స్థానిక ఎన్నికల్లో పూర్తి ఎత్తున తమ పార్టీ కావచ్చు, కూటమికి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించి ఎక్కడెక్కడైతే నిలబడతారో వాళ్ళందరినీ కూడా నిలబెట్టి గెలిపించాలనేటువంటిది వాళ్ళు ప్రత్యేకంగా కూడా చెప్పడం అయితే జరిగింది. అంటే ఇటువంటి విషయాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవడానికి జనసేనాని ప్రత్యేకించి పూర్తిగా ఆ చిత్తూరు జిల్లా చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే తిరుమల శ్రీవారు ఇక్కడ కొలువై ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇలాంటి ప్రాంతంలో తమ పార్టీకి సంబంధించినటువంటి ఈ యొక్క జిల్లాలో ఏవైతే ఉన్నాయో ఈ యొక్క జిల్లా కావచ్చు, పక్క జిల్లా కావచ్చు, పూర్తిగా కూడా తాము అనుకున్నటువంటి ఆ లక్ష్యాన్ని సాధించే విధంగా కూడా ప్రతి ఒక్కరూ వెళ్లాలనేటువంటిది పెద్ద ఎత్తున ఆయన పిలుపునిచ్చేటువంటి ఆ నేపథ్యం. ఈ క్రమంలో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒకవైపు బాలినేని గారు మాజీ మంత్రి కావచ్చు, అదే విధంగా తిరుపతి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తిగా అన్న ఏం జరిగింది అన్న ప్రోగ్రామ్ ఇక్కడ ఏ వాళ్ళ ఏమేమి జరిగింది మార్నింగ్ నుంచి? నాకేం తెలీదు, అంటే వీళ్ళు కొంతమంది వాళ్ళు నిరుత్సాహాన్ని వ్యక్తపరిచేటువంటి సిచ్యువేషన్, అసలు అక్కడ జరిగినటువంటి ఆ విషయాన్ని ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కూడా చెప్పలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. కడప జిల్లాకు సంబంధించినటువంటి గురునాథ్ ఏదైతే ఉందో పూర్తిగా కూడా ఆ ఇరు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమాత్రం కూడా తమ ఫోన్లు కూడా స్పందించడం లేదు. ఆ కనీసం లోకల్ గా ఉన్నటువంటి దగ్గర ఏదైనా చిన్న విషయం వెళ్ళినా కూడా, గలాటా జరిగినా కూడా అక్కడ ఏమాత్రం కూడా వారికి సహాయ సహకారాలు అందించలేనటువంటి పరిస్థితిగా ఇక్కడ కొనసాగుతుంది. ఇటువంటి వారిని పూర్తిగా కూడా పార్టీ నుంచి పక్కన పెట్టాలి అనేటువంటిది ఆ కడపకు సంబంధించినటువంటి శ్రీనివాసులు ప్రెసిడెంట్ కావచ్చు, చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ పసుపెట్టి హరిప్రసాద్ వీళ్ళిద్దరినీ కూడా పూర్తి పక్కన పెట్టాలనేటువంటిది పెద్ద ఎత్తున ఆయన అరుపులు చేస్తూ కూడా తన యొక్క గళాన్ని వినిపించేటువంటి ప్రయత్నం అయితే మొత్తం మీద ఈ యొక్క తిరుపతిలో ఇవాళ జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏదైతుందో ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్క జిల్లా వ్యాప్తంగా కూడా వాళ్ళ యొక్క జనసేన నాయకులకు సంబంధించినటువంటి పార్టీ అధిష్టానం ఎవరినైతే పంపించిందో వాళ్ళకు కూడా అన్ని జిల్లాల వ్యాప్తంగా కూడా అక్కడ ఉన్నటువంటి
సైనికులను పూర్తిగా కూడా పట్టింపు ఉత్సాహం ఈ యొక్క స్థానిక ప్రతి ఒక్కరు వెళ్ళాలని అనేటువంటి తమ యొక్క కనిపించి ఎవరికి ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ప్రతి ఒక్కటిగా పనిచేసే విధంగా అతను ఒక పిలుపునిచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. కానీ ఇప్పుడు జరిగినటువంటి యొక్క గలాట ఏదైతే ఉందో గలాటకు ఇబ్బంది పడ్డారు, ఎవరైతే మనస్తాపంతో ఉన్నారు, ఎవరైతే ఆ తీవ్ర ఇబ్బందులకు ఆ యొక్క జిల్లా పరిషత్ ఇబ్బంది పడినటువంటి సన్నివేశాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా తాను పూర్తి పక్కన పెట్టి వారందరినీ ప్రతి ఒక్కరిని ప్రత్యేకించి తీసుకెళ్లి 1-to-1 ఫేస్ టు ఫేస్ మాట్లాడి జరిగినటువంటి సమస్యకు పూర్తిగా కూడా ఒక పరిష్కార మార్గాన్ని చూపే విధంగా కూడా ఆ ప్రయత్నించేటువంటి ఆ పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ వాళ్ళు ఓకే రైట్, థాంక్యూ జయశ్రీరామ్.